తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకొని 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ప్రజా సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ పాటుపడుతూ ప్రజా పాలనతో వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది. ప్రజా పాలనకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు టీపీసీసీ మైనార్టీ విభాగానికి సంబంధించి మాజీ ఉపాధ్యక్షులు ఫతియుద్దీన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ప్రజా పాలనతో అడుగులు వేసినటువంటి రేవంత్ సర్కార్కు ఎలాంటి మద్దతు కూడా జరుగుతుంది? ఎలాంటి ప్రజా స్పందన ఏ రకంగా ఉంది రాష్ట్రంలో? చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే రాజన్న గారు, వాస్తవానికి మీ టీవీ ద్వారా నేను ఎందుకంటే గవర్నమెంట్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా మా రేవంత్ సర్కార్కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు 2 సంవత్సరాలలో వాస్తవానికి ఫ్రీ బస్, అలాగే రైతు రుణమాఫీ, రైతు బంధు ఇలాంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో, ఇంకోటి ఏంటంటే గ్యాస్ ఫ్రీ, అంటే గ్యాస్లో సబ్సిడీ పరంగా ప్రతి ఒక్కరికి, ఇంకోటి 200 యూనిట్ల కరెంటు ఏదైతే ఉందో వాస్తవానికి ప్రజలకు చేరువవుతున్నాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రైతులు కానీ ఇప్పుడు ఎందుకంటే వర్ణదేవుడు కనికరించకపోయినా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రతి జిల్లాలో వాళ్లకు రైతులకు ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటూ రైతులకు వెన్నంటూ ఉంటున్న ప్రభుత్వం అంటే ఏకైక ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. అంటే గతంలో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఆ ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్ర స్థాయిలో పలు ఆరోపణలు చేస్తున్నాయి. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. హామీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. 6 గ్యారంటీలు ముఖ్యంగా అతికెక్కాయని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. వారి మాటల్లో వాస్తవం ఎంత? వాస్తవం మీరు చెప్పింది ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినప్పుడు ప్రతిపక్షం లేకుండా చేసిండు. ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, రేవంత్ ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉంటేనే ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటూ కొంత వాళ్ళు ఏదైతే తెలియజేస్తారో డెవలప్మెంట్ చేద్దాం, మన ప్రభుత్వం చేస్తున్న ఫలాలే కాకుండా ప్రతిపక్షాల సలహాలు తీసుకుందామని ఇలా ప్రతిపక్షంకు ఇలా అసెంబ్లీలో ఒక స్థానం కల్పించిన గొప్ప మనసున్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఈరోజు రేవంత్ రెడ్డి మీద వాళ్ళు విమర్శలు ఏదైతే చేస్తున్నారో అర్ధరహితం. వాళ్ళు విమర్శలు చేయకుండా వాస్తవం చెప్పాలంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసిర్రు, ఏం కథ అనేది ప్రజలకు తెలుసు. అందుకోసమే ఇవాళ రేవంత్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్ను ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలు ఎంత చెప్పుకున్నా ఈరోజు చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేసి, ప్రతిపక్షం కాకుండా ప్రజల యొక్క సమస్యలు తెలియకుండా వాళ్ళు చేసింది ఏం లేదు ప్రజలకు. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటే ఏ ప్రజల సమస్యలు ఏవైనా తెలియజేస్తారనే సందర్భంలో ప్రతిపక్షం లేకుండా చేసిన పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్. వాస్తవం ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఈరోజు కాంగ్రెస్ మీద అవాకులు చవాకులు వాడుతుర్రు. వాస్తవానికి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలకు అందే ఫలాలు మన రేవంత్ సర్కార్లో ప్రజలకు ఏ విధంగా అందాలనో ఆ విధంగా అందడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు కొత్త నిర్వచనం అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈరోజు మీరు చూసుకోండి, ఇప్పుడు వాస్తవానికి ప్రజాపాలన అంటే నిజంగా చెప్తున్నా, అధికారపరంగా రెవెన్యూ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ ప్రజలు నేరుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాస్తవానికి ఈరోజు ఎలాంటి లీడర్షిప్ను వాళ్ళు చేయకుండా ప్రజలు నేరుగా ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలను నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో స్పాట్గా స్థానికంగా, అంటే ఎక్కడైతే స్పాట్ ఉందో అక్కడ ఆ సమస్యను అక్కడనే ఆ సమస్యను తీర్చుటకు అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఇది ప్రజాపాలన. వాస్తవం చెప్పాలంటే గతంలో నేను చూశాను ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాస్తవానికి ఏ తహసీల్దార్ అయినా, ఏ కలెక్టర్ అయినా చెప్పాలంటే టీఆర్ఎస్ నాయకుడు చెప్పాలి, లేకపోతే సెకండ్ క్యాడర్ చెప్పాలా. ఈడ అట్లా లేదు. వాస్తవానికి ప్రజలు నేరుగా ప్రభుత్వంలో కనెక్టివిటీ అయ్యారు, ప్రజలతో కనెక్టివిటీ అయ్యారు, ఎమ్మెల్యేలతో ప్రజలు కనెక్టివిటీ అయ్యి వాళ్ళ సమస్యలను తీర్చుకుంటున్నారు. దాంట్లో ఎలాంటి సెకండ్ క్యాడర్ కానీ, కింది స్థాయి సామాన్య కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలకు రికమెండ్ చేసే అంటే ఆ పద్ధతిని
పక్కకు పెట్టి ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేద్దామనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, మిగతా పార్టీలకు సంబంధించి ప్రజా పాలన పేరుతో ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్కు పాలన చేత కావడం లేదని, పాలన స్తంభించిపోయిందని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని వాళ్ళు ప్రధానంగా గట్టిగా చెప్తున్నారు. అలా వాస్తవం ఎంత? రాజన్న, మీరు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎందుకంటే రాజన్న గారు గట్టి రిపోర్టర్, వాళ్ళు గట్టిగా అడుగుతారు అనే క్వశ్చన్ మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు చెప్పడం జరిగింది. అలాంటి క్వశ్చన్లు నాకు రేజ్ చేస్తున్నారు. వాస్తవం ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పేటి అవాస్తవాలు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మదన్ మోహన్ రావు గారు. వాస్తవం ఏంటంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 7 నుంచి 8 మండలాలు ఉన్నాయి. ఆ అన్ని మండలాల్లో ఆయన నిజంగా చెప్తున్నా, వాస్తవానికి ప్రజలకు ఒక మాకైతే నేను అనుకుంటున్నా ఏంటంటే నమ్మకంగా ఆయన ఒక దైవదూతలాగా మా కాన్స్టిట్యున్సీకి వచ్చిండా అనే విధంగా నేను ఫీల్ అవుతున్నా. 8 మండలాల్లో ఎక్కడైనా సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ప్రజలకు ఏదైతే భూ వివాదాలు ఏవైతే భూమి ఏవైతే ఉన్నాయో సమస్యలు, అలాంటి సమస్యలు నేరుగా రైతులు ప్లస్ అప్లికేషన్ ఇచ్చేటోళ్ళు వాళ్ళకి అన్ని విభాగాలు పెట్టేసిండు. అన్ని విభాగాల్లో ఏ విభాగం వాళ్ళు ఆ విభాగానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టేయండి, మీ అప్లికేషన్స్కు ఎలాంటి విధమైన ఏదైతే ఉన్నాయో సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా నేను అందజేస్తున్నా అని చెప్తున్నాను. ఇలా నిజంగా అంటున్నా, తెలంగాణ మొత్తం త్రోట్లో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ సీఎంఆర్ఎఫ్లో నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది వాస్తవానికి. ఎందుకంటే రోగులకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు ఒక బ్రాంచ్ పెట్టేసిండు. అక్కడ పోయి ఆ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేసేసి ఆ అప్లికేషన్ను నేరుగా ఎమ్మెల్యే గారే తీసుకెళ్ళి ఆ అప్లికేషన్స్ను పాస్ చేయడం. సీఎంఆర్ఎఫ్లో వాస్తవానికి ఇంత అప్లికేషన్లో ఇంత అమౌంట్ వచ్చింది, వాళ్ళ ఫైనల్ బిల్ ఎంత, వాళ్ళ డిశ్చార్జ్ కార్డు అడ్మిట్ కార్డు అన్నీ తీసుకుంటూ ప్రజలకు చేరువయ్యే విధంగా అన్ని కార్యక్రమం. ఇంకోటి మా ఎమ్మెల్యే గారు నిజంగా చెప్తున్నా, వాస్తవం వారు చేసే పని ఏదైతే పని విధానం ఉందో చాలా గొప్ప పని విధానం. ప్రజలకు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఎవరు చేసిరండి? ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నిజంగా చెప్తున్నా, ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉండనో చాలా కుంటిపడిపోయి ఉండే. ఈరోజు చాలా సంతోషంగా ఎల్లారెడ్డి ప్రజలే ఉన్నారంటే ప్రతి దగ్గర ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక ఆదేశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి. వాళ్ళు ఏదైతే ఉందో ప్రజా సమస్య మీరే నేరుగా తెలుసుకోండి, వాళ్ళను ఎట్టి విధంగా వాళ్ళను సమస్య రాకుండా చూడండి అనే విధంగా ఆదేశాలు, అధిష్టానం ఆదేశాలు, ఇలాంటి ఆదేశాలతో మా ఎమ్మెల్యేలు పనిచేస్తారు. అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా? ఎంత మేరకు మెజార్టీ సంపాదించే అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో? ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిస్థితిలో ఏంటంటే వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు అక్కడ పరిపాలించినప్పుడు ఆయన ఒక కమ్యూనిటీకే ఏదో డెవలప్ చేసిర్రు అనే ఒక సమాచారం వస్తుంది. స్లమ్ ఏరియాల్లో ఉన్న ప్రజలు, వాస్తవానికి మేము తిరిగినాం కాబట్టి చెప్తున్నా, స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలు మాకు ఏం చేయలేదు ఆ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వాస్తవానికి నవీన్ యాదవ్కు ఏదైతే స్పందన ఏదైతే ఉందో, అంటే ఆయన సొంత డిగెట్స్ ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఒక 15 సంవత్సరాల నుండే నవీన్ యాదవ్ ప్రజల్లో ఉన్నాడు. ప్రజలకు తెలుసు, ప్రజలు ఏం కథ అనేది ఆలోచన చేస్తారు. వాస్తవానికి నవీన్ యాదవ్ నేను అక్కడ చూసిన పరిస్థితికి చెప్తున్నా, ఒక 30,000 నుండి అంటే 25,000 నుండి 30,000 మెజార్టీతో ఆయన గెలుస్తాడని నేను ఆశాభావం తెలియజేస్తాను. సో మొత్తం మీద చూస్తాం కదా, మాజీ మైనారిటీ విభాగానికి సంబంధించి టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఫతియుద్దీన్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా 30,000కు పైగా మెజారిటీతో తమ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ, అదే సందర్భంలో రైతు సంక్షేమం కోసం కూడా పలు రకాలుగా పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేళ్ళకైతే ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రజాపాలనను మరింత ప్రజలకు చేరువదేసేటటువంటి క్రమంలో రేవంత్ సర్కార్ సంసిద్ధమైంది. అందుకోసం వడివడిగా అడుగులు వేస్తూనే ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మరోసారి అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల దీవెనలతో కాంగ్రెస్ పార్టీ మరోమారు పరిపాలించబోతున్నట్టు ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.